మహమ్మద్ షమీతో అజిత్ అగర్కర్కి ఏమైనా ప్రాబ్లం ఉందా? అసలు ఎందుకు పక్కన పెడుతున్నాడు? కావాలనే పక్కన పెడుతున్నాడా? మిగతా వాళ్ళ యంగ్స్టర్స్ని అందరినీ సెలెక్ట్ చేస్తున్నారు, కానీ మహమ్మద్ షమీ పర్ఫామ్ చేసినప్పటికీ కూడా తనని సెలెక్ట్ చేయకపోవడానికి అసలు రీజన్ ఏంటి అంటే ఏదన్నా పర్సనల్ గర్జ్ పెట్టుకున్నాడా? ఇది ప్లాన్ ప్రకారమే చేస్తున్నారా? ఈ అన్ని డౌట్సే కాదు, ఇలాంటి మాటలతో ఫైర్ అవుతున్నాడు మహమ్మద్ షమీ పర్సనల్ కోచ్ మహమ్మద్ బద్రుద్దీన్. మరి ఇంతకీ అసలు ఆయన ఎందుకు ఫైర్ అవుతున్నాడు, ఏమంటున్నాడు, ఒకసారి డీటెయిల్స్ చూద్దాం. వెల్కమ్ టు క్రిక్ మై షో, నేను డివిఆర్. సో మహమ్మద్ షమీని సౌత్ ఆఫ్రికాతో జరగబోయే 2 టెస్ట్ మ్యాచ్లకి సెలెక్ట్ చేయలేదు. అజిత్ అగర్కర్ కావాలనే ఇగ్నోర్ చేస్తున్నాడు. బీసీసీఐ కూడా కావాలనే మహమ్మద్ షమీని ఇగ్నోర్ చేస్తుంది. షమీని చూస్తే 2023లో తను చివరిసారిగా టెస్ట్ మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత ఇంజురీస్ ఉన్నాయి, అతనికి ఇంజురీస్ నుంచి రికవర్ అయ్యాడు. రికవర్ అయ్యి కూడా రీసెంట్గా రంజీ మ్యాచ్లు ఆడుతున్నాడు. రీసెంట్గా ఆడినటువంటి 2 రంజీ మ్యాచ్ల్లో కలిపి 15 వికెట్లు తీశాడు. ఈ విషయాన్ని అతని పర్సనల్ కోచ్ ప్రస్తావిస్తూ చెప్తున్నాడు. 15 వికెట్లు తీశాడు 2 రంజీ మ్యాచ్ల్లో. అయినప్పటికీ కూడా అతన్ని ఎందుకు సెలెక్ట్ చేయలేదు అంటే వీళ్ళు నాటకాలు ఆడుతున్నారు. ఈ విషయాన్ని ప్రస్తావించినప్పుడల్లా ఇది పర్ఫార్మెన్స్ బేస్డ్ మీద సెలెక్షన్ ఉంటుంది అంటున్నాడు. మరి తను పర్ఫామ్ చేశాడు కదా మహమ్మద్ షమీ. పోనీ ఫిట్నెస్ బేస్ మీద సెలెక్షన్ ఉంటుంది అన్నారు. మరి తను ఫిట్గా ఉంటేనే కదా 15 వికెట్లు తీసేది అని అయితే క్వశ్చన్ చేస్తున్నాడు. ఈ విషయంలో అజిత్ అగర్కర్ అండ్ బీసీసీఐ డెఫినెట్గా రిగ్రెట్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మహమ్మద్ షమీ లాంటి పేసర్ని వాళ్ళు కావాలని ఇగ్నోర్ చేయడం కరెక్ట్ కాదు అంటూ అతనైతే ఫైర్ అయ్యాడు. దీనితో పాటు అతను మరో విషయం కూడా స్పష్టం చేశాడు. అదేంటంటే మహమ్మద్ షమీకి ఈ విషయాలు ఏవి తెలియవు, అంటే ఇది నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే, నేను మాత్రమే బీసీసీఐని కానివ్వండి అజిత్ అగర్కర్ని కానివ్వండి నేను క్రిటిసైజ్ చేస్తున్నాను తప్పితే ఇది నా ఒపీనియన్. ఎందుకంటే నాకు ఏమంటారు కదా జనరల్గా కడుపు రగిలిపోతుందని, ఆ స్టైల్లో అతను చెప్పాడు. నాకు అసలు వీళ్ళు తీసుకున్న ఈ నిర్ణయం చూస్తుంటే నాకు కడుపు రగిలిపోతుంది. ఎందుకంటే మహమ్మద్ షమీ అంత ఫిట్గా ఉన్నాడు, బాగా పర్ఫామ్ చేస్తున్నాడు, అయినప్పటికీ అతన్ని తీసుకోలేదు. అయినా కూడా షమీ సైలెంట్గానే ఉన్నాడు. షమీ ఎట్లాంటి వ్యాఖ్యలు చేయట్లేదు. సో ఈ విషయంపై కూడా నేను షమీతో డిస్కస్ చేయలేదు అనైతే అతని కోచ్ బద్రుద్దీన్ చెప్తున్నాడు. ఎందుకంటే ఎవరినైనా సరే ఒక టీంలోకి తీసుకోనప్పుడు అతని దగ్గరికి వెళ్ళి అయ్యో పాపం నిన్ను టీంలోకి తీసుకోవట్లేదా అని వాళ్ళకి ఓదార్పు కనుక చెబితే అది ఇంకా చాలా వాళ్ళను మానసిక వేదనకు గురి చేస్తుంది. సో నేను అలాంటి పని చేయదలుచుకోలేదు, అందుకే మహమ్మద్ షమీతో ఈ విషయాన్ని అయితే డిస్కస్ చేయలేదని చెప్పాడు. అంతేకాదు షమీ తాను సైలెంట్గా ఉన్నాడు, తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు, పర్ఫార్మెన్స్ పైనే దృష్టి పెడుతున్నాడు. డెఫినెట్గా షమీకి నమ్మకం ఉంది మళ్ళీ తను ఇండియాలోకి కమ్బ్యాక్ చేస్తాను అని. సో మరి ఇతని వ్యాఖ్యలు ఇలా ఉంటే ఆకాష్ చోప్రా మాత్రము మహమ్మద్ షమీ విషయంలో సోషల్ మీడియాలో చాలా మంది పెడుతున్నారు, మహమ్మద్ షమీ కెరియర్ అయిపోయినట్టే, ఇంకా అతన్ని టీమిండియాలోకి రావడం కష్టమే అని అంటున్నారు. సో దానిపై ఆకాష్ చోప్రా స్పందిస్తూ ఏమన్నాడంటే ఇంకా అతనికి డోర్స్ ఏమీ క్లోజ్ కాలేదు, టీమిండియాలో పేస్ బౌలర్ల కొరత ఉంది, పేస్ బౌలర్లు వర్క్ లోడ్ ఉంటుంది వాళ్ళకి, సో వాళ్ళని షఫిల్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది, ఇంజురీస్ ఉంటాయి. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే మహమ్మద్ షమీకి డోర్స్ అయితే క్లోజ్ అవ్వలేదు, అతను డెఫినెట్గా తిరిగి టీమిండియాలో ప్లేస్ దక్కించుకునే అవకాశం ఉందని అతనైతే ఆశాభావం వ్యక్తం చేశాడు. కానీ మరి టెస్టుల్లో 200కు పైగా వికెట్లు ఉన్నాయి షమీకి, వన్డేల్లో 200కు పైగా వికెట్లు ఉన్నాయి. మరి ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి బౌలర్ని పక్కన పెట్టి కుర్రాలకి ఛాన్స్ ఇవ్వటంలో అర్థం ఏంటి? నిజంగానే అజిత్ అగర్కర్కి మహమ్మద్ షమీకి మధ్య ఏమన్నా జరుగుతోందా? ఎందుకు అతన్ని ఇగ్నోర్ చేస్తున్నారు? మరి బీసీసీఐకి షమీకి మధ్య ఉన్న గొడవ ఏంటి? సో దీనిపై షమీ సైలెంట్గా ఉండడానికి రీజన్స్ కూడా ఉండొచ్చు. ఎందుకు అంటే తనను సెలెక్ట్ చేయనప్పుడు తను కనుక బీసీసీఐని కానివ్వండి సెలెక్టర్లను కానివ్వండి తప్పు పడితే ఫ్యూచర్లో అది వాళ్ళు దృష్టిలో పెట్టుకొని అతన్ని సెలెక్ట్ చేయకుండా ఉండే అవకాశం ఉంటుంది. సో ఏ నిమిషంలో ఏ అవకాశం రావచ్చో అని షమీ అయితే ఆతృతగా ఎదురు చూస్తూనే ఉన్నాడు. మరి దానికి తోడు తను T20లో కూడా అంత పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. రీసెంట్గా మనం ఐపీఎల్లో చూస్తే కనుక సన్ రైజర్స్ హైదరాబాద్కి ఆడాడు, ఆ టీం తరఫున కూడా పెద్దగా పర్ఫామ్ చేయలేదు. సో మరి అతన్ని ఈసారి మినీ ఆక్షన్లో వాళ్ళు ఏమైనా రిలీజ్ చేస్తారా, అది కూడా కొంచెం కీ అనే చెప్పొచ్చు. మరి మహమ్మద్ షమీ
T20ల విషయంలో కూడా వెనకడుగులోనే ఉన్నాడు. ఓడిఐలో కూడా తనని తీసుకోవట్లేదు. తన కోచ్ ఇంకో మాట కూడా అన్నాడు, మీరు సెలెక్షన్ చేసేటప్పుడు T20లని ప్రామాణికంగా తీసుకొని సెలెక్ట్ చేస్తున్నారా, టెస్టులకి T20లని ప్రామాణికంగా ఎలా తీసుకుంటారు అని కూడా ఒక మాట అన్నాడు ఆయన. ఎందుకు అన్నాడంటే రీసెంట్ గా తను ఐపీఎల్, మనం చెప్పుకున్న ఐపీఎల్లో అతని పర్ఫార్మెన్స్ బాగాలేదు, కేవలం దాన్ని బేరీజ్ వేసుకున్నారా ఏంటి అని. ఎందుకంటే దాంట్లో కూడా అనడానికి కూడా రీజన్ ఉంది. ఎందుకంటే అతని పర్ఫార్మెన్స్ కనుక పరిగణలోకి తీసుకోవాల్సి వస్తే రంజీ పర్ఫార్మెన్స్ తీసుకోవచ్చు కదా. అతను చెప్తున్నాడు రంజీలో, అతను చెప్పడమే కాదు, నంబర్స్ విల్ స్పీక్ అంటాం కదా, నంబర్స్ కూడా అదే మాట్లాడుతున్నాయి. 15 వికెట్లు తీశాడు రంజీలో 2 మ్యాచ్ల్లో కలిపి. బెంగాల్ ఆడుతున్నాడు రంజీలో అతను. సో మరి ఆ 2 మ్యాచ్ల్లో 15 వికెట్లు తీసిన షమీని ఎందుకు పక్కన పెట్టారు అన్నదైతే చాలా మందికి ఒక క్వశ్చన్ గానే మిగిలిపోయింది. మరి మహ్మద్ షమీ విషయంలో ఎందుకు ఇలా జరుగుతుంది, మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.